లో చూపించిన విధంగా మనము సమస్థితి నుంచి మొదలు పెట్టాలి. 2 3 4 5 మొదట కుడి కాలు వెనక్కి తీసుకోవాలి, తర్వాత ఎడమ కాలు తీసుకోవాలి. ఇప్పుడు సాష్టాంగ నమస్కారాసనం చేయాలి. తర్వాత భుజంగాసనానికి వెళ్ళాలి. నెక్స్ట్ పర్వతాసనం. చూడడానికి పర్వతంలాగా ఉంటుంది కాబట్టి దీన్ని పర్వతాసనం అంటారు. ఇప్పుడు మొదటగా కుడి కాలుని 2 చేతుల మధ్య పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నమస్కారం పెట్టాలి. తరువాత మళ్ళీ యథాస్థితికి రావాలి. మళ్ళీ సాష్టాంగ నమస్కారాసనం, భుజంగాసనం, పర్వతాసనం చేయాలి. ఇప్పుడు ఎడమ కాలుని 2 చేతుల మధ్యలోకి తీసుకుని రావాలి. ఇంతకుముందు ఏ విధంగా చేశారో అదే విధంగా నమస్కారం చేయాలి. ఇక్కడ ఒకటి గమనించాలి, వెనకాల పాదము హారిజాంటల్గా ఉంది. నెక్స్ట్ సాష్టాంగ నమస్కారాసనం, భుజంగాసనం, పర్వతాసనం. ఇప్పుడు వేరే ఎక్సర్సైజ్ పోతున్నాం కాబట్టి మళ్ళీ కుడి కాలుని తీసుకొని వచ్చి 2 చేతుల మధ్య పెంచుకోవాలి. ఇప్పుడు కుడి చేయి పక్కన కుడి కాలు ఉంటుంది, ఎడమ చేయి పైకి లేస్తుంది. మీ తలతో మీ పామును చూడాలి. అగైన్ యూ కమ్ టు సాష్టాంగ నమస్కారాసనం, భుజంగాసనం, పర్వతాసనం. నౌ యూ బ్రింగ్ యువర్ లెఫ్ట్ లెగ్. మళ్ళీ ఎడమ కాలుని తీసుకొని రావాలి. ఎడమ చేయి ఎడమ కాలు కింద ఉంటుంది, కుడి చేయి పైకి లేస్తుంది. మీరు మీ కుడి చేయిని చూడాలి. మరి సాష్టాంగ నమస్కారాసనం, భుజంగాసనం, పర్వతాసనం, ఈ 3 ఆసనాలు రిపీటెడ్గా వస్తుంటాయి. తర్వాత మళ్ళీ కుడి కాలుని తీసుకురావాలి. ఇప్పుడు కుడి కాలు ఎడమ చెయ్యి ఉంటుంది, కుడి చేయి పైకి లేస్తుంది. ట్విస్టింగ్ ఆసన అంటారు దీన్ని. అగైన్ యూ కమ్ టు సాష్టాంగ నమస్కారాసనం, భుజంగాసనం, పర్వతాసనం. ఇప్పుడు ఎడమ కాలుని తీసుకొని రావాలి. ఎడమ కాలు కుడి చేయి పక్క పక్కన ఉంటాయి, ఎడమ చేయి పైకి లేస్తుంది. సాష్టాంగ నమస్కారాసనం, భుజంగాసనం, పర్వతాసనం. ఇప్పుడు మళ్ళీ కుడి కాలు తీసుకొని రావాలి. మళ్ళీ సాష్టాంగ నమస్కారాసనం, భుజంగాసనం, పర్వతాసనం చేయాలి. ఇప్పుడు ఎడమ కాలుని తీసుకొని వచ్చి మునుపట్లాగానే మళ్ళీ చేయాలి. ఇప్పుడు మళ్ళీ సాష్టాంగ నమస్కారాసనం, భుజంగాసనం, పర్వతాసనం. ఇప్పుడు కుడి కాలును ముందుకు తీసుకొని రావాలి. ఏ విధంగా అయితే ఆసనం స్టార్ట్ చేశామో అలాగే ముగించేసేయాలి. థ్యాంక్ యూ.